హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. మరి ఒక్క వీడియోతో మీ భారతమ్మ మీ ముందుకు వచ్చేసింది. ఓకేనా? ఏం వీడియో అనుకుంటున్నారా? ఇది పన్నీర్ కర్రీ వీడియో అండి. పన్నీర్ కర్రీ ప్రియులకు ఈ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. పన్నీర్ కర్రీ అయితే నేను తయారు చేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు అయితే ఇలా కోసుకున్నాను. ఈ సైజులోనే కోసుకోవాలి ప్రతి ఒక్క ముక్క. ఓకేనా? ఒకటే సైజులో ఉండాలండి. చాలా అసలు కొయ్యగానే ఇది మంచిగా కనబడుతుంది కదండి. ఈ ముక్కలు ఎందుకండి మరి ఇలా? పన్నీర్ అంటే పన్నీరే కదా. పన్నీర్ కర్రీకి మించిన కర్రీ ఏది లేదు. ఇదిగోనండి, ఇదైతే ఫ్రై చేశాను. ఇక ఫ్రై చేయడానికి అయితే చిన్న బాండిల్ పెట్టుకున్నాను. అందులో మాత్రం ఇది ఇలా కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ముక్కలు పచ్చిగా వేయద్దండి. పచ్చిగా వేస్తే అవి టేస్ట్ ఉండవు, వాసన వస్తాయి కొంచెం. అందుకే ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకోవాలి. బిర్యానీ చేసినా ఇలాగే ఫ్రై చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ తర్వాత నేను పేస్ట్ అండి, ఇది ఏం పేస్ట్ అంటే అల్లం ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ పచ్చిమిర్చి కలిపి నేనైతే పేస్ట్ వేసుకున్నాను. చూడండి, పేస్ట్ కూడా ఎంత బాగా కనబడుతుందో కదా. అదైతే కొంచెం పచ్చివాసన పోయే వరకు మాత్రం వేపాలండి. తర్వాత నేను టమాటాలు కూడా పేస్టే పట్టాను. ఇలా వేసుకోవద్దండి. ఎప్పుడైనా కానీ పన్నీర్ కర్రీలో అన్నీ పేస్ట్ చేసి వేసుకోవాలి. అలా అయితే చపాతీకైనా కానీ రైస్కైనా కానీ చాలా సూపర్గా ఉంటుంది. ముక్కలకు కూడా పడుతుందండి. పన్నీర్ ముక్కలకు కూడా మంచిగా పడుతుంది. వైట్ కనబడకుండా ముక్కలకు కూడా చాలా మంచిగా పడుతుంది. గ్రేవీ చేసి ముక్కలు అందులోకి వదిలితే. ఇందులో మాత్రం నేను ఉప్పు కారం మసాలా కూడా వేసుకున్నాను. మీరు కూడా వేసుకోండి. లేదండి మర్చిపోయినా అనేది చూపట్లేదు కాబట్టి నేను మర్చిపోయినా అనుకునేరు మీరు, కానీ మర్చిపోలేదు. కానీ వీడియో తీయడం మర్చిపోయాను అంతే. ఇదిగోండి, చూస్తేనే తినబుద్ధి అవుతుంది కదా గ్రేవీ. ఈ గ్రేవీ చపాతీతో తింటే మస్తు సూపర్ అండి. గ్రేవీలో కూడా ఒక టిప్ చెప్తానండి. ఆయిల్ పైకి వచ్చింది అనుకోండి, మన కర్రీ అయిపోయినట్టే. అందులో మనం ఫ్రై చేసే దాంట్లో పచ్చివాసన పోయినట్టేనండి. ఇది మాత్రం టిప్పు వాడండి ఎప్పుడైనా కానీ. పచ్చివాసన పోయింది అనేసి అంటే ఆయిల్ పైకి వస్తుంది గ్రేవీలో. ఓకేనా? మీరు మాత్రం ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పన్నీర్ కర్రీ చేసే విధానం అయితే నేనైతే మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను. కానీ మీరు నా వీడియోలు చూస్తున్నారు కానీ కామెంట్ పెట్టట్లేదు, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్ పెట్టండి నా వీడియోకి. నేను ఎప్పుడు మీకు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోని. నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోలు మీ ముందు తీసుకొస్తాను. పన్నీర్ కర్రీ మాత్రం సూపర్ అండి. వచ్చేయండి. పన్నీర్ కర్రీ మాత్రం రెడీ అయిపోయింది. ఓకేనా? పచ్చివాసన పోయిన తర్వాత కొంచెం మాత్రం ఇందులో వాటర్ కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే పన్నీర్ ముక్కలు కొంచెం పట్టాలంటే కొంచెం వాటర్ ఉండాలి కదా. అంటే ఇలా కూడా చేసుకోవచ్చు, కానీ కొంచెం గ్రేవీ ఉంటుంది అనుకోండి, కర్రీ కొంచెం టేస్ట్ వస్తుంది. అందుకనేసి ఇందులో కాస్తన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత చూడండి, కనబడడానికి ఎంత బాగుంది కదా. నచ్చిందా? ఎంతమందికి నచ్చుతుందో నా వీడియో చూసానండి. ఈ లాంగ్ వీడియో చూసిన తర్వాత ఎంతమంది చూసి కామెంట్ పెడతారో. ఓకే, అందరూ చేయండి, అందరం తినేద్దాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి అందరైతే వచ్చేయండి. ముక్కలైతే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇదైతే గ్రేవీ అయితే ఉడుకుతుంది. గ్రేవీ వాసన పోయే వరకు, అంటే గ్రేవీ కొంచెం చాలా టైం పడుతుంది. ఎందుకంటే అందులో పచ్చివాసన పోవాలి కదా. ఫస్ట్ ఏమో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వాటి వాసన. ఇప్పుడు మళ్ళీ టమాటా సాస్ కూడా వేసాను కదా, టమాటా కూడా పచ్చి వస్తుంది కదండి. అది కూడా అయ్యే వరకు మనమైతే
ఫ్రై చేస్తూనే ఉందాం కదా. ఎంతసేపు చేసిందని కాదు, ఎంత టేస్ట్ ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. టైం పడుతుంది కదా, తొందర తినేద్దాం కదా అనుకుంటాం, కాదండి. ముక్కలైతే ఎమ్మి కనబడుతున్నాయి. ఇది కొంచెమే ఇంతే వాటర్ పోసుకున్నాను, ఎక్కువ పోసుకోలేదండి, కొంచెం గ్రేవీ ఉండడానికి. ముక్కలు వేసిన తర్వాత ఆ వాటర్ కూడా కొంచెం దగ్గరికి వస్తుంది, కానీ అప్పటి వరకు అయితే కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను. ఇక మళ్ళీ మనకు ఫ్రై చేసిన ముక్కలు ఉన్నాయి కదా, అవి అయితే అందులో వేసుకున్నాను. నాకు ఇలా వాయిస్ చేయడానికి రాదండి, డైరెక్ట్ వాయిస్ చేస్తే బాగుంటుంది, కానీ కర్రీ చేసేటప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందో మీకు తెలుసే కదా. ఇలా వాయిస్ కంటే అలా వాయిస్ ఇవ్వడం నాకు కొంచెం ఎక్కువ వస్తుంది, కాబట్టి ఈ వాయిస్ ఇవ్వడం కొంచెం తక్కువ వస్తుంది, కానీ కర్రీ మాత్రం సూపర్ వస్తుంది. ఓకేనా. పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. వచ్చేయండి మా పన్నీర్ కర్రీ ప్రియులందరికీ వెల్కమ్. ఎంత బాగుందండి పన్నీర్ కర్రీ. ఓకే, లైక్, సబ్స్క్రైబ్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చేయడానికి, నాకు ముందుకెళ్ళడానికి మీ కామెంట్, మీ లైక్, మీ సబ్స్క్రైబే నాకు అవసరం కదండి. అవి ఇస్తేనే కదా, అవి ఎలా ఉంటే అలా మీకు నచ్చినట్టు ఇలా చేయాలనేసి చెప్పండి, మళ్ళీ అలా కూడా ట్రై చేస్తాను. ఓకేనా. నాకు నచ్చిన విధానం ఇది టేస్ట్ ఉండే విధానం కూడా ఇదే, కాబట్టి సూపర్ పన్నీర్ కర్రీ.